అందరికీ నమస్కారం అండి. ఈరోజు కోడి కాళ్ళు ములక్కాయ కలిపి పులుసు పెడుతున్నానండి. మా సైడ్ ఇవి బాగా తింటారండి. మాకు ఇవి అలవాటేనండి. మేము ఎలా వండుకుంటామో మీకు వీడియోలో చూపిస్తున్నానండి. ముందు కోడి కాళ్ళు తీసుకొచ్చుకున్న తర్వాత వేడి నీళ్ళలో వేసి చక్కగా స్కిన్ అంతా ఒలిచేసుకుని శుభ్రం చేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం గళ్ళుప్పు వేసి కొంచెం మూత పెట్టి మగ్గనిచ్చేసేసుకుంటూ ఉండాలండి. బాగుంటాయండి ఈ కోడి కాళ్ళు. మాకు ఇటు బాగా దొరుకుతాయి. ఆ పైగా ఇటు ఎక్కువగా మాకు ఇది ఫేమస్ అనమాట, ఈ కోడికాళ్ళు ములక్కాయ తింటాం. ఇక ఆ తర్వాత ఇంకా మూత పెట్టేసేసుకుని చాలాసేపు మగ్గనియాలండి. ఇంకా దీంట్లో కొత్తిమీరలు కానీ పుదీనాలు కానీ గరం మసాలాలు ఏం వాడరండి. ఓన్లీ న్యాచురల్గా ఉండిద్దండి ఈ కూర. ఇంతేనండి. దీంట్లో దోసకాయ కూడా వేసుకుంటారు. ఇంకా ములక్కాయ ఇలా ఇవన్నీ కలిపి కలుపుగా వండుకుంటేనే బాగుండిద్దండి. మళ్ళీ విడిగా వండుకుంటే మళ్ళీ ఆ టేస్ట్ వేరుగా ఉండిద్దండి. మాకు ఈ కూర చాలా ఇష్టం అండి. ఈరోజు కోడికాళ్ళు పొద్దున్నే తెప్పించేసుకున్నామండి. ఎందుకంటే పొద్దున్నే అయితే ఇంకా ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట. ఈరోజు ఆదివారం కదండి, ఫ్రెష్గా దొరుకుతాయని పొద్దున్నే తీసుకొచ్చేసేయమన్నారు. దాంతోపాటు ములక్కాళ్ళు కూడా ఖచ్చితంగా ఉండాలండి. దోసకాయ కానీ ములక్కాళ్ళు కానీ ఇంకా ఈ రెండే బాగుంటాయండి. ఇంకా వేరే టమోటాలు ఇలాంటివి ఏం బాగోవు అనమాట. చక్కగా బాగుండిద్దండి. మనకి టిఫిన్ కింద కూడా మేము తినేసేస్తామండి వీటిని. మాకు అంత ఫేమస్ అనమాట ఈ కోడికాళ్ళు కూర. ఇంకా మనం ఎంత వాటర్లో ఉడికినా సరే మళ్ళీ వాటర్ పోసుకుని ఉడికించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేసానండి. ఇంకా గరం మసాలాలు కానీ ఏమి వేయనండి. ఇప్పుడు ములక్కాళ్ళు వేసేసి కూడా ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాలండి. ములక్కాళ్ళు లాస్ట్లో అట్లా వాటర్ పోసుకుంటాము, కారం అవన్నీ వేసిన తర్వాత వేసుకుంటే మనకి ములక్కాయ కట్ అవ్వకుండా ఉండిద్దండి. అట్లా అనమాట. ఇంకా వేసుకోవచ్చండి. ములక్కాయ చాలా బాగుండిద్దండి ఈ కూరలో. విడిగా తింటే ములక్కాయ కూర గ్యాస్ వచ్చిద్దండి. ఇట్లా కలుపు తింటే మాకు సరిపడిద్దండి, బాగుండిద్ది. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గిన తర్వాత అప్పుడు చక్కగా ముక్కలు మునిగే వరకు మళ్ళీ వాటర్ పోస్తామండి. వాటర్ పోసి చక్కగా వాటర్లో కూడా ఉడికించుకుంటాము. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక నేను వండిన ప్రాసెస్ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాగుంటాయండి. అవి ఒక రకమైన టేస్ట్ వచ్చింది అనమాట ఇవి. ఇంకా అంతేనండి. తగినన్ని వాటర్ పోసేసి ఇంకా మూత పెట్టేసేసుకుంటామేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ చూసిన వారందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరు పేరున మనస్సాక్షిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈరోజు దీంతోపాటు మళ్ళీ ఏట మాసం కూర కూడా, అంటే దొబ్బ అంటారు కదండి, అది కూడా వండానండి. మళ్ళీ పచ్చి రొయ్యలు ఫ్రై కూడా చేశానండి. ఎందుకంటే ఈరోజు చుట్టాలు వస్తున్నారండి ఇంటికి, అందుకని 3 రకాలు చేసి పెట్టానండి. కాకపోతే పొద్దున్నే వంట అంతా కంప్లీట్ చేసేసుకున్నామండి. ఎండలు బాగా ఉన్నాయి, ఉండలేకపోతున్నాం స్టవ్ దగ్గర అనేసి మార్నింగే పంపించి ఇవన్నీ తెప్పించేసుకుని వండేసానండి. అది కూడా దొబ్బ ఫ్రై కూడా పెడతానండి. ఓన్లీ దొబ్బేనండి, బాగుండిద్దండి చక్కగా ఫ్రై కూర అది. మళ్ళీ రొయ్యలేమో గుజ్జు కూర గ్రేవీగా వండానండి. అవి కూడా వీడియోస్ పెడతానండి. ఇంకా దగ్గర పడిపోయినట్టేనండి. ఇంకా కొంచెం అడుగంటుకోకుండా మధ్యలో అలా తిప్పుకుంటూ ఉంటే చాలండి, మనకి కూర రెడీ అయిపోయినట్టేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ చూడండి.